ఇక్కడ నేను మిరియాల రసంకి రెడీ చేసేస్తా ఉన్నాను. అన్నీ కూడా రోట్లో దంచేసుకున్నాను. అసలు రోట్లో దంచుకున్నప్పుడు టేస్ట్ అసలు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మిరియాల రసం చేసేసాను. సో ఇది ఎలా ఉందనేది మన ఫుల్ వీడియో ఉంటుంది, ఛానల్ కింద పెడతాను, కావాలంటే ఒకసారి చూడండి. అండ్ ఇది కూడా వేడివేడి అన్నంలో అలా వేసుకొని తింటే ఒక్క ముద్ద కాదు, ఒక 2-3 ముద్దలు ఎక్కువనే తింటాము. చాలా 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 బాగుంటుంది. మెయిన్గా పిల్లలకైతే బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో మా బాబుకి తినిపించాను, చాలా నచ్చింది మా బాబుకి కానీ. సో చాలా చాలా బాగుంది నిజంగా. ఇలా కొంచెం జలుబు ఫీవర్ అలా వచ్చి ఏం తినాలనిపించట్లేదు అని అనుకున్నప్పుడు మిరియాల రసం బెస్ట్ ఆప్షన్ నిజంగా. వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. అండ్ దీని పక్కన ఆమ్లెట్ అలాంటివి ఉంటే మాత్రం ఇంకా అంతే, ఇంకా టాప్ నాచ్, సూపర్గా ఉంటుంది నిజంగా. సో ఇక్కడ నేను తినేస్తా ఉన్నాను, చాలా చాలా బాగుంది. సో దీని ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ కింద పెట్టేస్తాను. ఇఫ్ మీకు కావాలంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది.